రైతులు తక్కువ నీటి వసతితో అధిక దిగుబడినిచ్చే పంటలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టార్ బ్యాంకెట్ హాల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవడం ఎంతో ఉత్తమమని అన్నారు. రైతులు తక్కువ నీటి వసతితో అధిక దిగుబడిచే పంటలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్టార్ బ్యాంకెట్ హాల్లో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవడం ఎంతో ఉత్తమం అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కూలీల కొరత, నేటి లభ్యత కారణంగా రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించే రైతుల కోసం ఎన్ఎంఈఓ ఓపీ పథకం కింద మొక్కలు, ఎరువులు, అంతర పంట సాగు, బిందె సేద్య పరికరాల ఏర్పాటు కోసం మొదటి 4 సంవత్సరాల కాలంలో 50,918 రూపాయల రాయితీ కింద ఇస్తుందన్నారు. తుంగతుర్తిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో 25 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. కోట్పహాడ్ గ్రామానికి వెళ్ళినప్పుడు రైతుల కోరిక మేరకు మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2012 నుండి ఈ రోజు వరకు హైదరాబాద్ హైతనగర్లో మా అమ్మగారి పేరు మీద డైరీ ఫామ్ నడుపుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాసం లింగారెడ్డి, వైస్ చైర్మన్ పంతంగి మల్స్నూర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోతిగోపాల్ రెడ్డి, తుమ్ముల సురేష్ రావు, ధరావత్ వీరన్న నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, హార్టికల్చరల్ అధికారి నాగయ్య, ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ అలీం, కేవీకే సీనియర్ హెడ్ డాక్టర్ నరేష్, కేవీకే సీనియర్ సైంటిస్ట్ నరేష్, ఇఫ్కో మేనేజర్ వెంకటేష్, జేకే పేవర్స్ మేనేజర్ రామకృష్ణ, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.